శ్రీమాత్రే నమః. ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనేవి పరమాచార్య స్వామివారు ఎన్ని ప్రవచనాలలో చెప్పారో, ఆయన ప్రసంగాలలో చెప్పారో. మహాస్వామి వారు చెప్పినవన్నీ మనం విని వాటిని పాటిస్తే అవి మనకి మాన్యువల్ అన్నమాట. ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ పరమాచార్య స్వామివారు ఎన్నో ప్రసంగాలలో చెప్పారు. ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు పరమాచార్య స్వామి వారి పాదపద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు ఒక జ్యోతిష్యులు కంచి పరమాచార్య స్వామి వారి దర్శనానికి వచ్చారనమాట. ఆయన పరమాచార్య స్వామి వారితో చెప్తున్నారు, అయ్యా, నాది చాలా పెద్ద కుటుంబం. జ్యోతిష్య వృత్తిలో ఉన్న నాకు ఆదాయం చాలా తక్కువగా వస్తుంది, నాకు జీవనం కూడా చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పి పరమాచార్య స్వామి వారితో మొరపెట్టుకుంటారు. అప్పుడు పరమాచార్య స్వామి వారు అంటారు, నువ్వు మీ తండ్రి గారు నివసించిన మీ పూర్వీకుల ఇంట్లోనే ఉంటున్నావా లేక వేరే ఉంటున్నావా అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు ఆ జ్యోతిష్యుడు సమాధానం చెప్తారు, లేదు స్వామి, ఆ ఇంట్లో మా అన్నగారు ఉంటున్నారు, నేను ఆ ఇంటికి పడమరన ఉన్న వేరే ఇంట్లో ఉంటున్నాను అని చెప్పి సమాధానం చెప్తారు. అప్పుడు మహాస్వామి వారు అంటారు, నువ్వు పడమరన ఉన్న ఇంట్లో ఉండొద్దు, మీ పూర్వీకుల ఇంటికి తూర్పున ఒక పాత గోశాల ఉంది కదా, అక్కడ కుటీరాన్ని వేసుకుని నివాసం ఏర్పరచుకో. నీ పూర్వీకులందరూ అక్కడ గోపూజ చేసేవారు, అందుకనే మీరు ఆ గోశాల దగ్గరకు నివాసం ఏర్పరచుకోండి అని చెప్పి, ఇంకో విషయం నువ్వు బాగా గుర్తుంచుకోవాలి, నీ దగ్గరికి జ్యోతిష్యం చెప్పించుకుందామని వచ్చిన వారికి జాతకం చూసి శని పాపకారకుడు అంటూ గ్రహాలను దూషిస్తున్నావు, గురుడు నీచలో ఉన్నాడు అంటూ మాట్లాడుతున్నావు. నువ్వు అలా అనకూడదు. గురుడు అన్నింటికంట పెద్ద గ్రహం, సాక్షాత్తు దక్షిణామూర్తి రూపం. శనేశ్వరుడు సూర్యభగవానుడి కొడుకు, ఆయన ఐశ్వర్యకారకుడే. కానీ నువ్వు అతన్ని పాపి అంటున్నావు. ఇన్ని మాటలు అనేకంటే మీ గ్రహాలు ఉండవలసిన స్థానంలో లేవండి అంటే సరిపోతుంది కదా, అలానే చెప్పాలి అని చెప్తూ, వివాహం కోసం వధూవరులు జాతకం కుదిరిందో లేదో చూడమని నీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ముఖం మీదే చెప్పేస్తున్నావు, ఈ జాతకాలు కలవలేదు అని. అలా చెప్పడం కంటే వివాహానికి ఇంకా మంచి సమయం రావాలి అని సాధ్యమైనంత వరకు వాళ్ళ మనసు నొప్పించకుండా మాట్లాడాలి. నువ్వు వివాహ విషయంలో వధూవరుల జాతకం కలవడం కంటే కూడా వారి కులము, గోత్రము, మనస్సులు కలిసాయా లేదా అనేది ప్రధానంగా చూడవలసి ఉంటుంది అని పరమాచార్య స్వామి వారు చెప్పారు. ఇప్పుడు ఇదంతా వింటే మనకేమర్థమవుతుంది, మనం ఏదైనా ఒక విషయాన్ని కాదు అని చెప్పవలసి వస్తే దానిని పాజిటివ్గా కూడా చెప్పచ్చు. మనం ప్రతిరోజు వాడుక భాషలో కొన్ని మాటలు మాట్లాడతాం. ఉప్పుని లేదు అనకూడదు, లేకపోతే ఏదైనా వస్తువుని లేదు అని అనకూడదని మన పెద్దవాళ్ళు చెప్తారు. దానికి ప్రత్యామ్నాయంగా అది నిండుకుంది అని చెప్పమంటారు. అంటే నువ్వు నెగిటివ్గా మాట్లాడుకు, నీ నోటి నుంచి పాజిటివ్గా మాట్లాడు అని. మనం ఎంత పాజిటివ్గా మాట్లాడితే మన జీవితం అంత బాగుంటుందన్నమాట. అలాగే గ్రహాలని పాపకారకుడు, నీచంలో ఉన్నాడు అని మాట్లాడుతున్నాము అని అనుకోండి, ఇండైరెక్ట్గా మనం మాట్లాడుతున్న మాటలేంటి, గ్రహదూషణ చేస్తున్నాం కదా, అది కూడా చేయకూడదు, ఆ మాటలు కూడా మాట్లాడకూడదు. అలాగే పూర్వీకులు ఎక్కడైతే ఉన్నారో ఆ ఆస్తిని కూడా నువ్వు వదులుకోకు, అక్కడ ఉండు, వాళ్ళను గుర్తు పెట్టుకో. ఇవన్నీ మన జీవితానికి మాన్యువల్సే కదా చెప్పండి. అలానే వివాహం చేసుకునేటప్పుడు కూడా కులము, గోత్రము చూడాలి. మిగతా విషయాల్లో మనం కులం, గోత్రం చూడక్కర్లేదు, కానీ వివాహం చేసుకునేటప్పుడు మాత్రము కులము, గోత్రము ఖచ్చితంగా చూడాలి. ఇదే మహాస్వామి వారు చెప్పారు. నేను మొన్న శ్రీ వైష్ణవం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదే మాట మాట్లాడితే కొంతమందికి చాలా బాధ కలిగిందనమాట. అంటే జన్మతః శ్రీ వైష్ణవులకే కాదనుకోండి, మిగతా వాళ్ళకి. ఇన్ని అద్భుతమైన విషయాలు మనకి పరమాచార్య స్వామి వారు అందించారు. ఆయన ప్రసంగాలు వింటే మన జీవితం మారిపోతుంది ఖచ్చితంగా. శని మహర్దశ వచ్చిందనుకోండి, చాలా కష్టాలు, బాధలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలోనే మనకి మనవాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు అనేది తెలుస్తుంది. మనకి సహాయం చేసేవారెవరు, సహాయం చేయని వారెవరు, మన చుట్టూ తిరిగేవారెవరు అని మనకు తెలుస్తుంది. జీవితంలో ఒక పాఠాన్ని నేర్పించటం కోసమే ఈ శని మహర్దశ వస్తుంది. కానీ ఆ కష్టాలని తట్టుకోలేక మనం శనేశ్వరుడిని నోటికొచ్చినట్టు మాట్లాడతాం. మనకి శనేశ్వరుడంటే భయం, ఆ పేరు తలుచుకోవాలి అంటే వణుకు పుడుతుంది. నిజానికి మనకి జీవితంలో ఎన్నెన్నో విషయాలను నేర్పించేది శనేశ్వరుడు.
సరే, పరమాచార్య స్వామివారు ఇలా చెప్పారు కదా, వెంటనే ఆ జ్యోతిష్యుల్లో మార్పొచ్చింది. అంతే తప్ప ఇదేంటి నాకిలా చెప్పారు అని కృంగిపోయి నిందించలేదు. ఎవరైనా ఒక మంచి చెప్పాము అని అనుకోండి, దాన్ని స్వీకరించగలగాలి. దాన్ని విమర్శలాగా తీసుకోకూడదు. ఆ జ్యోతిష్యుడు పరమాచార్య స్వామి వారిని సాక్షాత్తు పరమేశ్వరుడు రూపంగా అనుకున్నారు కాబట్టి, అనుకోవడం ఏంటి, ఆయన సాక్షాత్తు శంకరులే, ఆయన శంకరులే. ఆయన అంటారు ఆ జ్యోతిష్యులు, నేను పరమాచార్య స్వామి వారు ఎలా చేయమని చెప్పారో ఇక నుంచి అలాగే చేస్తాను అని. తర్వాత ఆయన జీవితం ఎంత అద్భుతంగా మారిపోయింది అనేది నేనేమీ చెప్పక్కర్లేదు కదా. పరమాచార్య స్వామి వారు ఏం చెప్పారో అది చేద్దాం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.